ఇది శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో వచ్చే టాపిక్ అండి. అవధూతోపాఖ్యానము అంటారు, అవధూత గీత అని కూడా అంటారు. అక్కడ వచ్చే విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ యదు మహారాజు ఒకరోజు అలా ఆయన సంచారం చేస్తూ ఉంటే ఒక దివ్య పురుషుణ్ణి చూస్తాడండి. అవధూతలాగా ఉంటాడు. అతను ఎట్లా ఉన్నాడు అంటే దేహ సంస్కారాలు ఏవీ లేవు. అతను ఎక్కడున్నాడో అక్కడే మలమూత్ర విసర్జన అంతా జరిగి ఉంది. ఏది పట్టించుకోవట్లేదు ఆయన. వర్ణాశ్రమ ధర్మాలను పట్టించుకోలేదు, దేహ సంస్కారాలు పట్టించుకోలేదు. అయినా అతనిలో ఎంత ఆనందంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. అట్లాంటి ఒక దివ్య పురుషుణ్ణి చూస్తున్నాడండి. చూసి అతనికి నమస్కారం చేసి అడుగుతూ ఉన్నాడు యదు మహారాజు. ఏమని? మేమంతా సంసారులము తండ్రి, భార్యాపుత్రులని, ఇంద్రియ భోగాలని, వస్తువులని, వాహనాలని, సంపదలని, ఇవన్నీ ఉంటే సుఖంగా ఉంటాము అని మేము అనుకుంటాం. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏమీ లేకపోయినా మీలో ఆనందము, ముఖంలో తేజస్సు బాగా కనిపిస్తుంది. మీరు ఇప్పుడున్న పరిస్థితి, మీరున్న ప్రస్తుత స్థితి చూస్తుంటే మీ దగ్గర ఇవేవీ లేవు. మేము ఏది సుఖమైన వస్తువులు అని అనుకుంటున్నామో అవి ఏవీ లేదు. అంటే ఇప్పుడు ఆయన చుట్టూ మనుషులు ఎవరు లేరు, ఇల్లు లేదు, తర్వాత ఏదైనా సంపద ఉందా అంటే లేదు, మంచి బట్టలు ఉన్నాయా అంటే లేదు. మేము ఏవైతే సుఖానికి వస్తువులను అనుకుంటున్నామో అవి ఏవి మీ దగ్గర లేవు. కానీ మీ ముఖంలో తేజస్సు ఏమో చాలా బాగుంది, ఆనందంగా కూడా ఉన్నారు మీరు. తర్వాత ఎట్లా ఉన్నారంటే మీకేం ఆహారం కూడా దొరుకుతున్నట్టు నాకు అనిపించట్లేదు, కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నారు, బాగా అంటే పుష్టిగా ఉన్నారు. ఎట్లా సాధ్యం ఇది అని అడుగుతున్నాండి. మేమేమో మా జీవితం అంతా అర్థకామాలు పొందడానికే శ్రమిస్తాం. డబ్బు కావాలి, దాంతో ఏదో కోరిక మనకు, ఇల్లు కట్టుకోవాలి, కట్టుకున్నాక దానికి ఇంకా డెకరేషన్కి ఏదో కావాలి, ఇవన్నీ కావాలంటే డబ్బు సంపాదన చేయాలి. అట్లా అంటే అర్థ కామం. అర్థ అంటే డబ్బు, కామం అంటే కోరిక. ఏదో ఒకటి కావాలని చెప్పి దానికోసం కష్టపడతాం. ఎంత కష్టపడతామంటే జీవితకాలము కష్టపడతాం. కానీ మీరు ఏమీ కోరుకోకుండా, ఎలాంటి కర్మ చేయకుండా అన్ని వదిలిపెట్టి చిన్న పిల్లోడిలాగానే అనిపిస్తున్నారు. జ్ఞానిలాగా ఉన్నారు, జడునిలాగా ఉన్నారు, అజ్ఞానిలాగాను ఉన్నారు. అట్లాగా తిరుగుతూ ఉన్నారు. మీకు ఆహారము ఆనందమేనేమో అని నాకు అనిపిస్తోంది, అంత బాగున్నారు మీరు. ఇట్లా అంటే అమృత స్థితి మీకు ఎట్లా వచ్చింది, దయచేసి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ అవధూత ఆయనకు చెప్పిన విషయాలే మనం ఇప్పుడు రాబోయే శ్లోకాలలో చదువుకునేది. అర్థకామాల కోసము శ్రమిస్తాము, అవే జీవిత పరమావధి అనుకుంటాము. తీరా వచ్చినాక ఇంకా మళ్ళీ సంతోషం అయితే పడము. కానీ మీరు ఏవి లేకుండా ఇంత సంతోషంగా ఎట్లా ఉన్నారు అని అడుగుతారన్నమాట. ఆ విషయాలను భట్టాద్రి ఏం చేస్తున్నారంటే తనకు అన్వయించుకుంటూ రాస్తూ ఉన్నారండి. ఇదే విషయాన్ని ఇక్కడ తన అభిప్రాయంగా రాస్తూ ఉన్నారు. అంటే అవధూత గీతలో అవధూత ఏం చెప్పారో అవే అన్నమాట. నిన్న మనం చెప్పుకున్న శ్లోకంలో ఒక పాయింట్ నేను మర్చిపోయినానండి. ఏదది అంటే 92లో 7వ శ్లోకం. 7వ శ్లోకంలో భట్టాద్రి గారు తన గురించి అక్కడ చెప్తారనమాట. అంటే ద్రవిడ దేశంలో జన్మించిన వాళ్ళంతా ఎక్కువ మంది నీకు భక్తులు ఉన్నారు. అంటే కలియుగంలో నీకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్లలో ఈ నదీ తీరాలు ఉన్నాయి. ఏవేవి? కావేరి, తామ్రపరణి, కృతమాల, తర్వాత నీల అనే ఈ నదీ తీరాలలో జన్మించిన వాళ్ళు నీ భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ నీల అనే నది కేరళలో ఉందండి. ఆ నదీ తీరాలలో ఆ నీల అనే నదీ తీరం దగ్గర జన్మించిన నేను నీ పైన కొంచెం భక్తి కలిగి ఉన్నాను. నన్ను ఈ ఆశా పాశాలలో దానిలో వెళ్ళిపోయేలాగా, అంటే ఆశాపాశాల్లో చిక్కుకోకుండా, ఈ సంసార బంధాలలో చిక్కుకోకుండా అనుగ్రహించు అని వేడుకుంటారండి. అంటే ఎప్పుడు నాకు లైఫ్ టైం నీ సేవా భాగ్యం ఉండేటట్లు కాపాడు అని వేడుకుంటారు. భక్తాస్తావత్ కలౌ స్యుర్ద్రమిళ భువితతో భూరిషస్తత్ర చోచైః అని వస్తుంది చూడండి. అదే అన్నమాట. అంటే ఏం చెప్తున్నారు అక్కడ అంటే
స్యుహు అంటే ఉన్నారు అని. స్యుహు అంటే ఉన్నారు. ఆ దేశంలో, ఆ నదీ తీరంలో నేను పుట్టడం కూడా నా అదృష్టంగా భావిస్తుంది. అక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళలో నేను అక్కడ పుట్టడం కారణంగా, అంటే ఆ స్థల ప్రభావం వల్ల నాకు కూడా నీ యందు కొంచెం భక్తి, కించిత్ కొంచెం భక్తి కలిగింది. అది ఈ సంసారంలో చిక్కుకుని ఆ భక్తి పోయేటట్టు చేయొద్దు, ఆ భక్తి ఇంకా దృఢంగా ఉండేటట్లు అనుగ్రహించండి అని వేడుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ అవధూత గీతకు వచ్చేటప్పటికి అన్ని విశేషాలు అవి చెప్తూ ఉన్నారనమాట. అంటే నీ పైన నా బుద్ధి నిలుస్తోంది, ఇది మాయా కల్పితం అని తెలుసుకొని ఇవన్నీ అంటే పుత్ర మిత్ర కళాత్రాదుల యందు అతి వ్యామోహం లేకుండా ఉంటాను, అన్ని కర్మలు విడిచిపెట్టి స్వేచ్ఛగా తిరుగుతాను నేను. వర్ణాశ్రమ భేదాలు, గుణదోషాలు, నిధి నిషేధాలు ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయి అంటే మనుష్యుడు అనే ఎవరికైతే దేహ అభిమానం ఉంటుందో వాడికి ఉంటాయి. అట్లాంటి బుద్ధి అంటే ఈ అభిమానం లేని వాడికి ఇవేవి ఉండవు అని చెప్తారు. ఇందాక నేను చెప్పిన అవధూతను అడిగినారే ప్రశ్నలు అవే అన్నమాట. నెక్స్ట్, క్షుతృష్ణాలోపమాత్రే क्षुतृष्णालोपमात्रे क्षुतृष्णालोपमात्रे సతతకృతధియో सततकृतधियो सततकृतधियो జంతవః సంత్యనంతాః जन्तवः सन्त्यनन्ताः जन्तवः सन्त्यनन्ताः క్షుతృష్ణాలోపమాత్రే సతతకృతధియో జంతవః సంత్యనంతాః. ఇక్కడ ఏం చెప్తున్నారు భట్టాద్రి అంటే మనిషి యొక్క గొప్పతనాన్ని చెప్తా ఉన్నారండి. అంటే మనం కూడా అన్ని పరమాత్మ సృష్టిలో మనం కూడా ఒక జంతువుల కిందే లెక్క, కానీ మనకున్న స్పెషాలిటీ ఏమంటే జ్ఞానం. అంటే ఇప్పుడు ఆకలి దప్పులన్నీ తీర్చుకోవడానికి జంతువులన్నీ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు ఆకలేసినప్పుడు వెళ్ళిపోవడము, ఏదో ఆహారాన్ని వెతుక్కోవడం, అంటే గడ్డిని వెతుక్కోవడము, దప్పిగైతే నీటిని వెతుక్కోవడము, తాగడము, ఇట్లాంటివి ఎన్నో చేస్తూ ఉంటాయి. కానీ మనిషికి ఉన్న స్పెషాలిటీ ఏమి అంటే ఆయనకు విజ్ఞాన సంపద ఉంది, అంటే ఆత్మ దర్శనము చేసుకోగలడనమాట. కాబట్టి పరమాత్మ సృష్టిలో విశేషమైన స్థానము మనిషికి అనమాట. అట్లాంటి మనిషి జన్మ దొరికేది చాలా దుర్లభము. అన్ని జీవరాశులు సృష్టి చేసినాక ఇంకా కొంచెం తృప్తిగా ఉండలేదటండి బ్రహ్మదేవుడు. మనిషిని సృష్టిస్తూనే ఆయనకు చాలా ఆనందం వేసింది. ఎందుకు అంటే ఇప్పుడు వరకు నేను ఇన్ని ప్రాణులను సృష్టించినాను, అన్ని ఏం చేస్తాయి, వాటికి ఏం కావాలి, ఆకలిస్తే ఏదో వెతుక్కుంటాయి, తింటాయి, పోతాయి. వాటికి ఏమి అంటే కర్మబంధం అనేది లేదు, జ్ఞాన సంపద లేదు, ఏమి లేదని మనిషిని సృష్టిస్తూనే చాలా సంతోషపడ్డాడట. ఎందుకు అంటే ఇతను నేను ఎందుకు వచ్చినాను, నా పనేమి ఇక్కడ అని ఆలోచిస్తాడు. ఆ పరమాత్మని చేరుకునే మార్గము ఇతనికి తన శక్తి సామర్థ్యాలతో పొందగలడు అని చెప్పి మనుష్య సృష్టి అయిపోతూనే చాలా సంతోషపడ్డాడట, తృప్తిగా అనిపించిందట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆత్మదర్శన సామర్థ్యము ఉండేది ఎవరికి అంటే విజ్ఞానవంతుడైన మనిషికి. కాబట్టి ఉత్తమమైన జన్మ మనిషి జన్మ అని ఇక్కడ మనము భగవద్గీతలో చెప్పుకున్నామండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతు అని 6వ అధ్యాయంలో వస్తుందన్నమాట. ఆత్మ సంయమ యోగంలో దాన్ని ధ్యాన యోగం అని కూడా అంటారు. అక్కడ పరమాత్మ చెప్తాడనమాట, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరు. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అంటే ఆత్మ అంటే తనకు తానే మిత్రుడు అనమాట, తనకు తానే శత్రువు. తను ఒక మంచి మార్గంలో వెళ్ళాడంటే అలాగే తను మోక్షాన్ని పొందగలడు. లేదంటే తనని ఇంకెవరు బాగుపరిచేవారు లేరు. ఏదైనా మంచి మాట చెప్తారు కానీ బలవంతాన తీసుకెళ్ళి అతన్ని ఆ మార్గంలో నడిపించలేరన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తనకు తానే మిత్రువు, తనకు తానే శత్రువు. ఎవరైతే నీ పైన మనసు పెట్టి నేనెవరు, ఎందుకు వచ్చినాను అని తన గురించి ఆలోచిస్తాడో,
తనను సృష్టించిన పరమాత్మ గురించి ఆలోచిస్తాడో అట్లాంటి వాడు అతనికి బంధువు అవుతాడు. అట్లా ఆలోచించే మనస్సు, అట్లా ఆలోచించే ఆత్మ అతనికి బంధువు అవుతుంది. అట్లా లేకుండా ఈ లౌకిక విషయాలలో చిక్కుకుపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోయి సంసారం అంటే అదనమాట. భార్య బిడ్డలని కాదు సంసారం అంటే. తిరిగి తిరిగి ఈ జనన మరణ చక్రంలో వస్తారు కదా వాళ్ళనమాట. అట్లనే ఉండిపోతే అతనికి అతనే శత్రువు అయిపోతాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ ఆత్మవైరి అంటే తనకు తానే శత్రువు అని. సతతం కృతధియ అంటే ఎప్పుడు ఆకలేస్తే, అమ్మ ఫణికుమారి గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఆకలేసినప్పుడు ఎప్పటికప్పుడు ఆకలేసింది అనుకో వెంటనే వెళ్ళి అవి ఏవో వెతుక్కుంటాయి తనకు కావాల్సినవి. ఏవి? ఆ పశువులు. కానీ అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అనంతాహ అంటే ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. వాటిలో విజ్ఞాన సంపద ఉన్నది ఎవరికి అంటే ఒక్క మనుషుడికి మాత్రమే. అతను ఉత్తముడు. అట్లాంటి మనుష్య జన్మ దుర్లభం. పురుష ఇహవరస్ తజ్జ నిర్దుర్లభైవ. అట్లాంటి జన్మ దొరికేది చాలా కష్టం. ఈ మానవ జన్మలో ఆత్మ, ఇక్కడ చూడండి, ఈ మానవ జన్మలో ఆత్మ అంటే ఆత్మయే, ఆత్మనః అంటే ఆత్మకు, సుహృతపి మిత్రుడు. అట్లాగే రిపుహు చ స్యాత్ అంటే శత్రువు కూడా అవుతాడు. అది మూడవ లైన్కి అర్థం అన్నమాట. ఆత్మ అంటే ఆత్మయే అంటే తనకు తానే, ఆత్మనః తనకు లేక ఆత్మకు, సుహృత్ అంటే స్నేహితు అవుతాడు. లేదు అంటే తన మార్గం సరిగా లేకపోతే అతనే శత్రువు కూడా అయిపోతాడు. త్వయి న్యస్త చేతాహ నీయందు మనసు పెట్టి ఎవరైతే తాపచిత్తేహే అంటే ఉపశాంతికి, తాపశాంతికి ఉపాయాన్ని స్మరిస్తాడో అతడు బంధువు అనిపించుకుంటాడు. లేకపోతే అతని ఆత్మకు అతనే శత్రువు అవుతాడు. ఈ రెండు భగవద్గీతలోని ఈ శ్లోకాల యొక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. నీ యందు మనసు పెట్టి బాగా ఉపాయాన్ని ఆలోచించి నిన్ను చేరుకునే మార్గాన్ని వెతికేవాడే నిజమైన స్నేహితుడు. ఆ ఆత్మకు అతను స్నేహితుడు. లేకపోతే అట్లా ఆలోచించకపోతే శత్రువు అని. క్షుతృష్ణాలోపమాత్రే సతత కృతధియో జంతవ సంత్యనంతాః తేభ్యో విజ్ఞానవత్వాత్ పురుష ఇహ వరస్తజ్జ నిర్దుర్లభైవ తత్రాప్యాత్. ఇది విడదీసి రాసుకోండి, లేకపోతే కలిపి మెల్లగా కలపడానికి ట్రై చేయండి. తత్రాప్యాత్మాత్మనః స్యాత్, తత్రాప్యాత్మాత్మనః స్యాత్ సుహృదపి చ రిపుర్ యస్త్వయిన్యస్తచేతాః తాపోచ్చిత్తేరుపాయం స్మరతి సహి సుహృత్ స్వాత్మవైరీ తతోన్యః. ఆ అవధూత గీతలో వచ్చిన గురువుల గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడి నుంచి. అంటే ఏవేవి అంటే అన్ని గురువులే. అంటే ఈ పంచభూతాలన్నీ గురువులేనండి. ఏ రకంగా అంటే భూమి ప్రథమ గురువు అని చెప్తారు. భూమి నుంచి ఓర్పు అన్నమాట, సహిష్ణుత అంటారు. అంటే ఓర్పు నేర్చుకోవాలి. తర్వాత ఈ పర్వతాలు ఉన్నాయి కదా, ఈ పర్వతాల నుంచి అవి వృక్షాల నుంచి, వీటి నుంచి ఏం నేర్చుకోవాలి అంటే స్థిరత్వం అటండి. పర్వతాల నుంచి, వృక్షాల నుంచి స్థిరత్వాన్ని నేర్చుకోవాలట. వీటిని భూజాతాలు అంటారనమాట. ఆత్మార్పణ భావాన్ని నేర్చుకోవాలట. లోకోపకారం చేస్తాయి ఇవి. కాబట్టి వీటి నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి అని అవధూత గీతలో చెప్తారు. అదే ఇక్కడ భట్టాద్రి ఏమంటున్నారంటే అవన్నీ నేను నేర్చుకుంటాను అని చెప్తూ ఉన్నారండి. అంటే భూమి నుంచి క్షమాగుణాన్ని నేర్చుకుంటాను. వాయువు నుంచి ఏం నేర్చుకుంటాను అంటే అనాసక్త భావన అని. అనాసక్త భావన అంటే అది ఏం చేస్తుంది? వాయువు ప్రాణవాయువు బహిర్వాయువు అయి సంచరిస్తూ ఉంటుంది. ప్రాణవాయువు శరీరానికి ఎంత అవసరమో అంతే స్వీకరిస్తూ, అన్నపానాదులు శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలని. ఇంకా బహిర్వాయువు సుగంధ దుర్గంధాలను సమభావంతో గ్రహించి తీసుకొని పోతూ ఉంటుంది.
అట్లా నేనేం చేస్తాను, శీతోష్ణ సుఖ దుఃఖాదులన్నీ సమభావంతో గ్రహించాలని వాయువు నుంచి నేర్చుకుంటాను అని చెప్తూ ఉంటారు. తర్వాత ఆకాశం ఉంది. ఆకాశం నుంచి ఏం నేర్చుకుంటాను అంటే, ఆకాశం ఎట్లా ఉంటుంది, లోపల బయట అంతా వ్యాపించి ఉంటుంది, దేనితోనూ మార్పు చెందదు, దేనికి అంటదు, నిరాకార నిర్గుణమై ఉన్నట్లు ఉంటుంది. పరమాత్మ కూడా అట్లాగే సర్వవ్యాపి నిర్వికార నిరంజన నిర్గుణుడై ఉంటాడని తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. అంటే అన్ని భూతముల యందు వ్యాపించి ఉన్న ఆకాశం ఎట్లా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది, దానికి వేరే భూతాల యొక్క గుణదోషాలు అంటవు. అట్లాగే అన్ని ప్రాణుల దేహంలో ఉండే ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే అది నిర్గుణం అవడం వల్ల దానికి ఏ గుణదోషాలు అంటవు. నేను ఆత్మరూపంలో ఉన్న ఆకాశం నుంచి ఇవి నేర్చుకుంటున్నాను. ఏమేమి నేర్చుకుంటాను, సర్వవ్యాపకత్వాన్ని, తర్వాత నిర్లిప్తత. నిర్లిప్తత అంటే ఏది దేనికి అంటుకోకుండా ఉండే అట్లాంటి బుద్ధిని నేను నేర్చుకుంటాను అని మూడింటి గురించి ఇక్కడ చెప్తున్నారండి. ఏమేమి, భూమి గురించి, వాయువు గురించి, ఆకాశం గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు భూమి అంటే మనము ఎన్నిక. సారీ మా జయగురుదత్త, మరి మౌంటైన్స్ అన్నది ఎర్త్ లోకి వచ్చేస్తుందా, భూమిలోకి వచ్చేస్తాయా మౌంటైన్స్? అవునండి, అవునండి, ఓకే, అవునండి. ఇప్పుడు ఇక్కడ ఈ లోక వ్యవహారంలో గురువు కాని వాళ్లే లేరు అని చెప్తున్నారండి. అంటే నీ కరుణ లభిస్తే, మనం చూసే దృక్పథంలో మార్పు వస్తే అందరి నుంచి అన్ని నేర్చుకోవచ్చు. అంటే ఒక గురువు నుంచి ఒకటే నేర్చుకోవాలని కాదు, ప్రకృతే మనకు పెద్ద గురువు అనమాట. అది ఎప్పుడు మనం తెలుసుకుంటాము అంటే పరమాత్మ కరుణ ఉంటేనే లోక వ్యవహారంలో ఎవరి నుంచి ఏం తెలుసుకోవాలో అంటే మనం చూసే చూపు కరెక్ట్ గా ఉంటే బాగా తెలుస్తుంది. అన్ని తవ్వి ఏమేమో చేస్తాం, భూమిని అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నాం, కానీ భూమి అలాగే ఓర్చుకుంటోందండి. మలమూత్ర విసర్జన చేస్తాం, ఓర్చుకుంటుంది. తొక్కి నడుస్తాం, అన్ని పనులు భూమి లేకపోతే మనం చేయం కదా, మనకు ఆధారం భూమే, అన్ని ఓర్చుకుంటుంది. కానీ భూమాత పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి నాకు దుష్టుల వల్ల చాలా కష్టంగా ఉంది, భూభారం నేను భరించలేకుండానని చెప్తుందండి. మనం కృష్ణావతారం ముందు చెప్పుకున్నాం ఆ మాట. గోరూపమై ధరించి వెళ్ళింది అని. అంటే ఇంత చేసినా ఓర్చుకోగలదు, కానీ భక్తులు లేకుండా అంటే పరమాత్మని విస్మరించి ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని మోయడము ఆ తల్లికి కష్టం అటండి. అంటే దుష్టులైన రాజులందరూ ఉండి మంచి ధర్మం వైపు నడచకుండా పరమాత్మ స్మరణ లేకుండా ఉంటే అలాంటి వాళ్ళను భరించడము ఆమె భారంగా భావిస్తుంది. అది భూమి గురించి చెప్తూ ఉంటారు. అంటే ఏం నేర్చుకున్నాను భూమి నుంచి అంటే క్షమాగుణం, ఎంత చేసినా ఓర్చుకునే క్షమాగుణం, దాన్ని తితిక్ష అంటారండి, ఓర్చుకోవడం, తితిక్ష, అది నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఇంకా మిగిలిన వాయువు గురించి, ఆకాశం గురించి చెప్పుకున్నాం. అనాసక్తిగా ఉండడం, అప్రసక్తిం అని చెప్పినాం కదా, అది అనాసక్తిగా ఉండడం అనమాట. అట్లా భూమి నుంచి అంటే క్షమాగుణాన్ని, ఓర్పును, శిక్ష ఏయం అంటే కర్తవ్యంగా నేర్చుకుంటాను నేను. తత్తత్ విషయ పరిచయే అంటే ఇతర విషయాల పరిచయం ఉన్నప్పటికీ, అంటే గుణదోషాల పరిచయం ఉన్నప్పటికీ అప్రసక్తిం అనాసక్తిగా ఉండేదాన్ని సమీరాత్, సమీర అంటే వాయువు నుంచి నేను నేర్చుకుంటాను. గృహీయాత్ అంటే గ్రహిస్తాను, వాయువు నుంచి గ్రహిస్తాను. ఆత్మనః అంటే ఆత్మ శరీరములో వ్యాపించి ఉంది అని, వ్యాప్తత్వంచ అంటే శరీరం అంతా బయట లోపల అంతా ఉన్నట్లుగా గుణదోషాలు అంటకుండా ఉండే అట్లాంటి విషయాన్ని ఎవరి నుంచి నేర్చుకుంటాను, గగన గురు వశాత్. గగన అంటే ఆకాశం అనే గురువు నుంచి నేను మే భాతు అంటే నేర్చుకుంటాను. గగన గురు వశాత్ అంటే ఆకాశం నుంచి ఏం నేర్చుకుంటాను, ఆత్మరూపంలో ఉన్న ఆ ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే అన్ని ప్రాణులలో స్థితమై ఉన్న నిర్గుణమై ఉంటుంది, దానికి ఏ దోషాలు అంటవు అనేది బయట అంత వ్యాపించి ఉన్న ఆకాశాన్ని చూసి నేను నేర్చుకుంటాను, సర్వవ్యాపకత్వాన్ని నేర్చుకుంటాను అని. ఇక్కడ గగన గురువశాత్ అంటే ఆకాశం అనే గురువు, సమీరాత్ అంటే వాయువు, తర్వాత భూమి ఈ మూడు గురించి చెప్తున్నానండి. భూమిహి అంటే భూమి,
ఈ మూడు దీని నుంచి నేర్చుకుంటున్నాను. ఇంకొకసారి, త్వత్కారుణ్యే ప్రవృత్తే క ఇవ నహి గురుర్లోకవృత్తేపి భూమన్ సర్వాక్రాంతాపి భూమిర్ నహి చలతి తతః సత్క్షమాం శిక్షయేయం గృహ్ణీయామీష తత్తద్విషయ పరిచయేప్య ప్రసక్తిం సమీరాత్ వ్యాప్తత్వం చాత్మనో మే గగన గురువశాద్ భాతు నిర్లేపతా చ. ఓకే, ఫస్ట్ ఇంతకు మునుపున్న శ్లోకంలో భూమి గురించి, వాయువు గురించి, ఆకాశం గురించి చెప్పుకున్నామండి. ఆ మూడు పదాలు అక్కడ రాసుకోండి మీరు. భూమి గురించి, వాయువు గురించి, ఆకాశం గురించి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జలము గురించి చెప్తూ ఉన్నారండి, చంద్రుడి గురించి చెప్తూ ఉన్నారు, అగ్ని గురించి చెప్తున్నారు, సూర్యుడి గురించి చెప్తున్నారు. ఈ నాలుగింటి గురించి ఈ శ్లోకం. అంటే జలం గురించి ఏం చెప్తున్నారు అంటే ఎట్లా ఉంటుంది నీరు అంటే అన్నిటిని శుభ్రపరుస్తుంది, మాలిన్యాలను అన్ని శుద్ధపరిచి పవిత్రీకరిస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం భగవంతుడి 11 ప్రతిమలు అని. భగవంతుని అర్చించే 11 ప్రతిమల్లో ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. అది అన్ని పవిత్రీకరించినట్లు మహాత్ములు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ సంపర్కంలోకి వచ్చిన వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించి, అంటే వాళ్ళ మనస్సును శుద్ధం చేసి వాళ్ళని పవిత్రులు చేస్తారు కదా. ఆ విషయాన్ని నేను జలం నుంచి తెలుసుకున్నాను. అంటే స్వచ్ఛంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను, మధురంగా అంటే మధుర భాషగా ఉంటాను. ఇవన్నీ నేర్చుకుంటాను. మధుర భాష అంటే ఇక్కడ మహాత్ముల సాంగత్యంలోకి వచ్చిన వాళ్ళ మనసు మారే రకంగా అని అట్లా ఉంటుంది నీరు అని. ఇంకా అగ్ని ఎట్లా ఉంటుంది అంటే ఇది మంచిది ఇది చెడ్డది అనే విచక్షణ లేకుండా అన్నిటినీ ఆరగించేస్తుంది. అంటే ప్రత్యేకమైన ఆకారం ఏమీది లేదు అగ్నికి. అది ఏ వస్తువులో ప్రవేశిస్తుందో దాని ఆకారాన్ని పొందేస్తుంది. అట్లాగే ఆత్మకు కూడా ఆకారం ఉండదు. అది జీవునిగా ఏ శరీరాన్ని పొందుతుందో ఆ ఆకారమే దాన్ని అనిపిస్తుంది. యోగి తనకు సంక్రమించే అనుభవాలన్నీ అట్లా సమదృష్టితో స్వీకరించాలి. అగ్ని నుంచి ఈ సత్యాన్ని తెలుసుకున్నాను అని చెప్తున్నారు. నిన్న కూడా మనం అగ్ని అంతర్గత సూర్యనారాయణ భగవానుని ఏ రకంగా ఆరాధించాలి అని చెప్పుకున్నాము. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చంద్రుడి గురించి అండి, అంటే చంద్రుడి కళలు తరగేది పెరిగేది ఉంటాయి. అట్లా ఈ శరీరం కూడా పెరిగేది క్షీణించడం అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ విషయాలు అంటే చంద్రుడికి ఎట్లా వృద్ధి నాశనము ఉంటాయో అట్లా ఈ శరీరానికే ఉంటాయి ఇవి, కానీ ఆత్మకు కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాను. ఇంకా సూర్యుడి గురించి, మార్తాండ అంటే సూర్యుడు. ఆ సూర్యుడి నుంచి ఏం తెలుసుకున్నాను అంటే ఎట్లాంటి వాడు సూర్యుడు? లోకాలకు వెలుగు వేడి ఇస్తాడు, నీటి నుంచి ఆవిరిని తీసుకుంటాడు, వర్షాకాలంలో లోకాలకు ప్రసాదిస్తాడు. కానీ తీసుకునేది కొంచెము, ఇచ్చేది అనంతం అండి. కొంచెమే తీసుకునేది, కానీ ఆయన ఇచ్చేది చాలా ఎక్కువ. పరమాత్మ యొక్క కరుణ కూడా అట్లాగే ఉంటుందటండి. ఆయన ఇచ్చేకి మొదలు పెట్టినాక మనం పట్టుకోలేము అని చెప్తారు. అంటే అంత ఇస్తాడటండి. మనలో అలాంటి భావన రావాలన్నమాట. ఇంత పని చేస్తూ ఉన్నా కూడా, అంటే లోక కళ్యాణం చేస్తూ ఉన్నా కూడా ఆయన కర్తృత్వ భావన లేకుండా చేస్తాడనమాట. అంటే నేను కాబట్టి చేసిన, నేను లేకపోతే వీళ్ళకి ఎట్లా అనే భావన లేదనమాట. దాన్ని కర్తృత్వ భావం అంటారు. ఇంత లోక కళ్యాణమైన పనులు చేస్తున్నా తన కర్తృత్వ భావం లేకుండా ఉంటాడు. యోగి ఎట్లా ఉండాలి అంటే లోక కళ్యాణ కర్మలు చేస్తూ ఉండాలి. సూర్యుడు తన వెలుగులో జరుగుతున్న అన్ని పనులు చూస్తూ ఉంటాడు. అన్నిటికీ ఆయన సాక్షి అన్నమాట. ఆ కర్మ ఫలాలకు బాధ్యుడు కానట్టుగా ఎట్లా ఉంటాడో ఆ రకంగా నేను సూర్యుడి నుంచి నేర్చుకుంటున్నాను. అంటే ఒకే సూర్యుడు అన్ని పాత్రలలో అన్ని నీరు ఉందనుకోండి, దాళ్లలో ఎట్లా అనేక సూర్యులుగా కనిపిస్తాడో అట్లా ఒకడే పరమాత్మ వేరు వేరు ఉపాధులలో అనేక ఆత్మలే ఉన్నట్లు భ్రమ కల్పిస్తుందని నాకు అర్థమైంది. సూర్యుని నుంచి నేను ఇది నేర్చుకుంటూ ఉన్నా. అంటే అనేకంగా కనిపిస్తుంది, అన్ని పాత్రలో నీరు ఉంటే అన్ని చోట్ల సూర్య ప్రతిబింబం కనిపిస్తుంది. అట్లా జీవులు అనేకమున్నా అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే అనేది నీ అనుగ్రహం వల్ల తెలుసుకున్నాను. ఏదైనా మనం తెలుసుకున్నాము అంటే దానికి మాట జోడించాల్సింది పరమాత్మ అనుగ్రహముతో అనేది మర్చిపోకూడదు. ఇవన్నీ నేను నేర్చుకున్నానండి. ఇక్కడ ఏమేం గురించి చెప్తున్నారు? ఉదకం అంటే జలం గురించి చెప్తూ ఉన్నారు, తర్వాత అగ్ని గురించి చెప్తూ ఉన్నారు,
తర్వాత చంద్రుడి గురించి చెప్తూ ఉన్నారు, సూర్యుడి గురించి చెప్తూ ఉన్నారు. ఉదకం అంటే వాటర్, జలము అని. తర్వాత గృహం అంటే స్వీకరించడం అండి. మేడం అగ్ని గురించి మరొకసారి చెప్పరా? అగ్ని, ఓకే. అగ్ని ఏం చేస్తుంది అంటే, నిన్న మనం ఎక్కువగా చెప్పుకున్నామండి అగ్ని అంతర్గత సూర్యనారాయణ ఆరాధన ఎట్లా. ఇప్పుడు దానిని ఏమి తీసుకోవాలి అగ్ని నుంచి అంటే, ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, అట్లా విచక్షణ ఏమీ ఉండదండి అగ్నికి. ఏమి మనం అగ్నిలో వేస్తే అది భక్షించేస్తుంది. అంటే ప్రత్యేకమైన ఆకారం కూడా ఏమీ ఉండదు. అంటే ఏ వస్తువులో అగ్ని ప్రవేశిస్తుందో ఆ ఆకారాన్నే పొందుతుంది. అంటే మనం మంట పెట్టినాం అనుకోండి, అది ఎట్లా ఉంటే ఒక కుప్పలాగా వేస్తే అలాగే అవుతుంది. ఇంకొక చోట ఏ ఆకారానికి మనము ఆ అగ్నిని ఇది చేస్తామో ఆ ఆకారంతోనే వస్తుంది బయటికి. అట్లా ఆకారం ఉండదు, ఆత్మకు కూడా ఆకారం ఉండదు. అది జీవునిగా ఏ శరీరాన్ని ధరిస్తుందో ఆ ఆకారం దానిది అవుతుంది. ఈ జన్మలో మనిషి, ఇంకొక జన్మలో ఒక కుక్క, ఇంకొక జన్మలో ఇంకొక చీమ, ఇంకో జన్మలో ఇంకోటి. మనం అవన్నీ దాటుకొని అన్ని జన్మలు దాటుకొని ఇప్పటికీ మనిషిగా వచ్చినాం అన్నమాట. మళ్ళీ తిరిగి మనిషి రావడం వెంటనే రాము. మళ్ళీ ఈ సైకిల్ అంతా తిరిగి ఎప్పటికో గానీ రామన్నమాట. ఆ విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆత్మకు ఆకారం ఉండదు, అది జీవునిగా ఏ శరీరాన్ని ధరిస్తుందో ఆకారమే దానిది అవుతుంది. అగ్ని నుంచి ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. ఇక్కడ శశినహ అనేది అంటే చంద్రుడు అండి. శశినహ అంటే చంద్రుడు. తోయాది వ్యస్త అంటే నీటి అలలలో అనేకంగా కనిపించేది ఎవరు? మార్తాండ వత్తపి అంటే మార్తాండ అంటే సూర్యుడు లాగా. తనుషు అంటే అన్ని శరీరాలలో అని. తర్వాత వన్హివత్ అంటే అగ్నిలాగా అని. ఆ ఇంపార్టెంట్ పదాలు మాత్రం రాసుకుంటే మీకు ఆ శ్లోకం సులభమవుతుంది. వన్హివత్ అగ్నిలాగా. దోషం మాస్మ గృహం అంటే దోషం లేని వాడిని అయితాను నేను. తరుషు అంటే చెట్లు వేరుగా ఉన్నా కూడా అన్నిట్లో ఒకే అగ్ని ఉన్నట్టు నేను కూడా ఆత్మరూపంలో అన్ని ప్రాణులలో ఒక్కరే పరమాత్మ ఉన్నాడని నేను భావిస్తాను. ఒక్క నిమిషం అండి, ఈ శ్లోకం ఒకటి చెప్పుకొని క్లోజ్ చేద్దాం. స్వచ్ఛస్యాం పవనోహం మధుర ఉదకవత్ వన్హివన్మాస్మ గృహాం సర్వాణి నోపి దోషం తరుషు తమివ మాం సర్వభూతేష్వేయాం పుష్టిర్నష్టిః కలానాం శశిన ఇవ తనోర్నాత్మనోస్తి విద్యాం తోయాదివ్యస్తమార్తాండవదపి చ తనుష్వేకతాం త్వత్ప్రసాదాత్. ఇక్కడ వ్యాధాద్ అంటే బోయేవాడండి, అతని గురించి చెప్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడు అతను అంటే, ఒక పావురము ఒక చెట్టు పైన ఒక గూడు కట్టుకొని ఉందన్నమాట. అక్కడ మళ్ళీ ఒక ఆడు పావురాన్ని జత చేసుకొని, ఆ రెండు పక్షులు చాలా బాగా, రెండు పావురాలు ఎంతో అన్యోన్యంగా ఉన్నాయి. బాగా కొన్నాళ్ళకు గుడ్లు పెట్టినాయి, పొదిగి పిల్లల్ని చేసుకున్నాయి. ఆ పిల్లల గురించి ఆహారం కోసం అవి తల్లిదండ్రులు కదా, బాగా రోజంతా శ్రమించి ఆహారం ఇచ్చి వాటిని పెంచి పోషించి పెద్ద చేసినాయి మనలాగానే. ఆ పక్షి పిల్లలు చెట్టు కిందకి వచ్చి ఆడుకుంటూ ఒక బోయవాని వలలో చిక్కుకున్నాయి. ఆ పిల్లల్ని విడిపించిపోయి తల్లి పక్షి కూడా వలలో చిక్కుపోయింది. తండ్రి పావురం ఏం చేసింది, ఆహారం తీసుకొచ్చి చూస్తే అవన్నీ చిక్కుకున్నాయి. వాళ్ళ వియోగ బాధ పడలేక, ఆ వలలో ఉన్న పరివారాన్ని చూసి విడిచిపెట్టలేక వాటిని విడిపించాలని ప్రయత్నించింది. ఆ తండ్రి పావురము చేతకాక తాను కూడా వలలో చిక్కుపోయింది. మళ్ళీ అప్పుడు బాధపడుతోంది. అంటే ఆ వలలో చిక్కుకున్నప్పుడు ఏమని, పుట్టినప్పటి నుంచి నేను స్వేచ్ఛా విహారనే ఉంటిని, స్త్రీ వ్యామోహంలో పడిపోతిని, మళ్ళీ పిల్లలు వాళ్ళని చూసి వ్యామోహపడుతుంది, ఇప్పుడు నన్ను రక్షించేది ఎవరు అని చెప్పి బాధపడుతుంది అనమాట. ఎవరు? ఆ తండ్రి పావురం. ఈ పావురం నుంచి ఏం నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే భార్య గృహ పుత్రాదులయంతో అతిగా మమకారాన్ని పెంచుకొని ఆ సంసారపు వలలో చిక్కుకొని జీవిత లక్ష్య సాధన ఏమి అనేది
ఏమి జీవిత లక్ష్య సాధన, మోక్ష సాధన అనమాట. దాన్ని విస్మరిస్తారో అలా చెయ్యకూడదనేది దీని నుంచి తెలుసుకున్నాను అని చెప్తూ ఉన్నారు ఎవరు, భట్టాద్రి. వ్యాధాత్త పుత్ర అంటే బోయవాడు అనమాట. బోయవాడి వలలో పావురం చిక్కుకుంది, మళ్ళీ అక్కడి నుంచి ఆడు పావురము, మళ్ళీ పిల్ల పావురాలు అన్ని చిక్కుకున్నాయి, ఈ రకంగా అయింది అని దాని గురించి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మిడుత గురించి చెప్తున్నారండి. శలభవత్ అని కొండ చిలువ గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత తేనెటీగ గురించి చెప్తున్నారు. కొండ చిలువ గురించి ఏం తెలుసుకోవాలి అంటే ఇవి 24 మంది గురువుల గురించి చెప్తూ ఉన్నారండి ఇక్కడ. కొండ చిలువ కూడా ఒకానొక గురువు. ఆ గురువు కొండ చిలువ నుంచి ఏం తెలుసుకోవాలి అంటే అదట ఆహారం కోసం తాపత్రయపడదటండి. ఆహారం గురించి వెతుక్కుంటూ నానా యాతన పడకుండా ఏం చేస్తుందంటే ఏది దొరికితే దాన్ని తిని అది బాగుందా బాగాలేదా రుచిగా ఉందా చూడదట. దాని బాగోగుల గురించి ఆలోచించకుండా తినేస్తుందట. ఆహారం లభించకపోతే సహనంతో అట్లాగే వెయిట్ చేస్తూ ఉంటుందంట నిరాహారంగా. ఎవరు? కొండ చిలువ. తర్వాత సముద్రం గురించి చెప్తూ ఉన్నారు. సముద్రం ఎట్లా ఉంటుంది అంటే చాలా గంభీరంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అట్లాగే యోగి కూడా అట్లా ఉంటాడు. ఎట్లా ఉంటాడు? నిశ్చల మనస్కుడే ఉంటాడు, ప్రశాంత చిత్తంతో ఉంటాడు. నదుల నుంచి ఎంత నీరు వచ్చినా సముద్రం పొంగిపోదు, దండికి వచ్చేసినాయి నీళ్లు అని. ఎండిపోయినా కూడా శుష్కించిపోదు. నదులన్నీ ఎండిపోయినా కూడా అయ్యో నీళ్లు రాలేదే నదుల నుంచి అని శుష్కించిపోదు. అట్లాగే యోగి సమవర్తనుడై ఉంటాడు. నదీ ప్రవాహాల వల్ల పొంగి పొరలని సముద్రములాగా పైనుండి ఏవి ఇంద్రియాలన్నీ దండెత్తుతూ ఉంటాయి, కానీ యోగి వాటి విషయమై చలించడు అనమాట. పొంగిపోడు, కృంగిపోడు. అట్లాంటిది ఈ వీటి నుంచి నేర్చుకుంటున్నాను, సముద్రం నుంచి అని చెప్తున్నారండి. ఇక్కడ సింధువత్ అంటే సముద్రములాగా, శయువత్ అంటే కొండ చిలువ, ఆకలిగొన్న కొండ చిలువ. ప్రాష్ణన్ అంటే తినడం. క్షుధం సహేయ, క్షుధం అంటే క్షుధ అంటే ఆకలి, క్షుధం సహేయ అంటే ఆకలిని నిగ్రహిస్తుంది అనమాట. ఎవరు? కొండ చిలువ. ఇది శిఖిని అంటే శిఖిని శలభవత్, నెమలి గురించి చెప్తూ ఉంటారు. ఇవేం చేస్తాయి అంటే ఫస్ట్ మిడుత గురించి చెప్పుకుందాం. ఈ మిడుత పురుగు ఏం చేస్తుందంటే దీపపు కాంతి యొక్క ఆకర్షణకు పరవశించిపోతుందంట. పరవశించిపోయి దాని దగ్గరికే పోతుంది. అట్లా మనిషి ఏం చేస్తాడంటే సుందరమైన రూపాల ఆకర్షణలో పడి నశిస్తాడని తెలుసుకున్నాను అని చెప్తున్నారు. ఇక తేనెటీగ నుంచి ఏం తెలుసుకున్నారు అంటే అది కూడా ఒక గురువు అని. పుష్పాల నుంచి తేనెనంతా సంగ్రహిస్తుంది, తేనె పట్టులో దాచిపెడుతుంది. ఆ దాచినది గుర్తుపెట్టుకొని ఉంటుంది, దాన్ని విడిచిపెట్టలేక అందులోనే నశించిపోతుంది. అంటే తను కష్టపడి సమకూర్చుకున్న ఆ తేనె పట్టులోనే నశించిపోతుంది. ఆ విధంగా సంగ్రహించబడి దాచబడిన పరుల పాలు కావడమే కాకుండా తాను కూడా అందులోనే నశించిపోతాడు. ఎప్పుడు అంటే మన సంపాదనకు లక్ష్మీ స్వరూపం ఎప్పుడు వస్తుంది అంటే అది మంచి సత్కార్యాలకు వాడినప్పుడే వస్తుందండి. మనం ఎంతో కొంత దానికి ఒకటి మన దగ్గర మనకు వచ్చే డబ్బు, అది 1000 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, అందులో ఎంతో కొంత మనం సత్కార్యాలకు వాడాలి. అంతా నాకు, నా బిడ్డలకు, ఇంకెప్పటికో పనికొస్తుందని దాచిపెట్టడం కాదు. అలా చేసినప్పుడు లక్ష్మీ సన్నిధానం ఎక్కువ వస్తుందట. అట్లా లేకుండా దాచిపెట్టి 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 ఆఖరికి అది ఎవరి పరుల పాలు అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంతో బయట ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం. కొన్ని తరాలకు సరిపడా ఎత్తి పెడుతూ ఉన్నారు. ఏ రోజు అది మొత్తం వెళ్ళిపోతుందో తెలియదు. నువ్వు తీసుకెళ్లేది నువ్వు చేసిన పుణ్యం మాత్రమే. కాబట్టి నీకు ఎంత వస్తే అందులో నువ్వు కొంచెం మంచి పనులకు ఉపయోగించాలి. యోగి ఏం చేస్తాడు అంటే ఎప్పటికి ఏది లభిస్తే దాంతోనే కాలం గడుపుతాడు.
సంగ్రహించి దాచుకోడు అని తేనెటీగ నుంచి తెలుసుకున్నాను అని చెప్తాను. సముద్రం గురించి చెప్తూ ఉన్నారు, కొండ చిలువ గురించి చెప్తూ ఉన్నారు, తుమ్మెద లేక తేనెటీగ గురించి చెప్తూ ఉన్నారు, తర్వాత పావురం గురించి చెప్తున్నారు. 4 గురించి ఇక్కడ చెప్తున్నారండి. అంటే అర్థ సంచయం అంటే డబ్బు ఎక్కువ మనం కూడబెట్టి ఇప్పుడు ఇంత ఉంది, దీన్ని దేనిలో పెడితే మళ్ళీ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, అంతలో ఇంత అవుతుంది, ఇంతలో అంత అవుతుంది, అట్లా మనం దాని గురించి ఎక్కువ 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 ఆలోచిస్తాం కదా, అలా ఆలోచించకూడదు అనమాట. ఆ ఆలోచన ఎక్కడ ఉండాలి అంటే పరమాత్మ వైపు ఉండాలంటే ఆ రకంగా చెయ్యాలి అని చెప్తున్నారు ఇక్కడ. శిఖిని అంటే శలభవ, శిఖిని శలభవత్ అంటే అగ్నికాంతులకు ఆకర్షితమైన మిడుతలాగా. యోషితాదో, యోషిత్ అంటే స్త్రీ అనమాట. స్త్రీ మొదలైన భోగ్య వస్తువుల పైన మోహంలో చిక్కుకొనకూడదు అని చెప్తున్నారు. మా పప్తం అంటే మోహంలో చిక్కుకొనను అని. సారభాగి అంటే పూలలో సారం అంతా తీసుకొని వస్తుంది. ఎవరు? తుమ్మెద. భృంగవత్, తుమ్మెద అది. స్నేహాద్వ్యాధాత పుత్ర ప్రణయ మృతకపోతాయితో మాస్మ భూవం ప్రాప్తం ప్రాశ్నం సహేయ క్షుధమపి శయువత్ సింధువత్స్యామగాధః మా పప్తం యోషిదాదౌ శిఖిని శలభవద్ భృంగవత్సారభాగి భూయాసం కింటు తద్వద్ధన చయన వశాన్ మాహమీష ప్రణేశం. లేదంటే కృంగిపోదు అని. అంటే తనవి కానివి ఏది ఉంచుకోడటండి సముద్రుడు. విలువైనవి ఇస్తాడు పరిశోధిస్తే, తర్వాత ఏది పడిపోయినా సముద్రంలో ఎక్కడో ఒక చోట మళ్ళీ తేలుతుందండి. తనది కానిది ఏది పెట్టుకోవడం అన్నమాట. అది సముద్రుడు గురించి. కొండ చిలువ గురించి బ్రీఫ్ అంటే ఏమి అంటే ఇష్టత అయిష్టత అనేవి ఏమి లేవండి. కష్టపడి ఎక్కడెక్కడో పోయి ఆహారాన్ని సంపాదించుకోదు వాటి. ఇంకా పావురము అంటే అతి స్నేహం, సంఘం గురించి అన్నమాట. అంటే బోయవాని వలలో చిక్కుకున్న పావురాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కువ విపరీతమైన బంధనాన్ని పెంచుకోకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ అంటే ఏనుగు గురించి చెప్తూ ఉన్నారండి. ఈ ఏనుగు ఏం చేస్తారంటే, ఏనుగులు పట్టేవాళ్ళు ఒక పెద్ద గొయ్యి తవ్వుతారనమాట. దానిపైన ఏవో కొమ్మలన్నీ పెడతారు, చెట్టు కొమ్మలన్నీ పెట్టి వాటికి యువతల అంటే ఆ గొయ్యికి యువతల గోతి అంటారు, ఆ గోతికి యువతల ఒక ఆడ ఏనుగును పెడతారండి. మగ ఏనుగేమో ఒకంత దూరంలో ఉంటుంది. అది చూస్తుంది ఆడ ఏనుగు, దాని దగ్గరికి రావాలనే వ్యామోహంతో అక్కడ గోతి తవ్వి దానిపైన ఇవి పెట్టింటారు, కొమ్మలన్నీ పరిచింటారు. అది మామూలుదే అనుకుంటుంది అనమాట. కింద గోతి ఉంది అని దానికి తెలియదు. వచ్చేసి దానిపైన కాలు పెడుతూనే ఆ గోతిలో పడిపోతుందండి. ఆడ ఏనుగేమో ఆ గోతికి అవతలి సైడ్ ఉంటుంది, పడిపోతుందండి. అంటే ఆ ఏనుగుల్ని అలా పట్టుకుంటారనమాట. ఏం చేస్తారంటే అది లోపల పోయింటుంది కదా, దానికి ఆహారం పెట్టరండి. అది ఆకలికి తనలాడుతూ ఉంటుంది, దానికి ఆకలి ఎక్కువ. అట్లాగా పెట్టి నెమ్మదిగా కొంచెం ఆహారము ఇస్తారనమాట. అది ఎవరిస్తున్నారని గమనిస్తుంది. వాడిని చాలా పరమ ప్రీతిగా చూస్తుంది అనమాట. అంటే వీడు నా ప్రాణాన్ని రక్షిస్తున్నాడు. ఇదంతా ఏనుగుని ట్రాప్ చేయడానికి చేస్తూ ఉండాలి. పాపం అంత పెద్ద జీవి, అంటే మనిషికి కంపేర్ చేస్తే ఎంత పెద్దది అదే. దానికి ఇదంతా ఏం అర్థం కాదనమాట. వాడే నాకు ఆహారం పెట్టినాడు, వాడే నాకు దేవుడని ఇంకా అతనికి లొంగిపోతుందండి. ఆ రకంగా చేస్తాయన్నమాట. లేదు అట్లా గోతిలో వేసైనా పట్టుకుంటారు, లేదా ఆడ ఏనుగు గురించి ఒకటికోటి కొట్లాడుకోవడం అట్లా చేస్తాయి. రెండింటిని కూడా గోతిలో పడేస్తాయి అనమాట. 2 మగ ఏనుగులను కూడా ఈ రకంగా చేస్తారు. అంటే అన్ని వ్యామోహాల కంటే స్త్రీ వ్యామోహము అన్ని జీవుల్లోనూ ప్రమాదకరమేది. కాబట్టి ఇలాగా అంటే ఒక బొమ్మను కూడా చూడకూడదని, బొమ్మ ద్వారా కూడా ప్రలోభం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యామోహం నుంచి దూరం కావాలి అని ఏనుగు నుంచి నేర్చుకుంటున్నానని చెప్తున్నారు. అంటే ఆడ ఏనుగు ద్వారా మగ ఏనుగును బంధింపబడేటట్లు చేస్తారు. అట్లా అంటే స్త్రీ వ్యామోహంలో నేను చిక్కుపడను అని చెప్తున్నారు.
తర్వాత తుమ్మెదలాగా అతిగా సంపాదించి తేనె గురించి చెప్పుకున్నాం కదా, అదని ఇంకొకడు ఎవరో అపహరిస్తాడనమాట. కాబట్టి అది నేను చెయ్యను అని. ఇంకా ఏమి అంటే పాట అండి, పాట పాడతారు. లేడీ ఏం చేస్తుంది అంటే దానికి అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది అనమాట. వేటగాడు దానికి ఏదో ఒక మ్యూజిక్ పెడతాడు, దానికి పరవశించిపోతుంది అనమాట. పాపం అంతవరకు హాయిగా ఉన్న స్వేచ్ఛను కోల్పోయి వాడి వాడి వెంట వచ్చేస్తుంది అనమాట. అంటే అది సంగీతం ఇష్టం దానికి. ఆ పరవశించిపోయి ఆ గ్రామ్య గీతైహి అంటారు, అంటే వాడు చేసే ఆ మ్యూజిక్ కి ఇష్టపడి వాడు వెంట వెళ్ళిపోతుంది, వాడు పట్టుకుంటాడు అనమాట. ఆ రకంగా లేడీ గురించి నేను తెలుసుకున్నాను. అంటే నృత్య గానాల చేత ఆకర్షింపబడరాదు. ఈ నృత్య గానాలకు ఆకర్షితులై వాళ్ళ జీవితాశయాన్ని మర్చిపోయినారు. కాబట్టి నేను వాటికి లోను కాను అని చెప్పినారు. మా అధ్యాసం అంటే అట్లాంటివేమి నేను లోను కాను. ఇంకా చేప ఉంది, చేప గురించి చెప్తున్నారు. జిహ్వ చాపల్యానికి లోన ఏం చేస్తుంది అంటే ఆ చేప పట్టేవాడు దానికి ఒక గాలం ఉంటుంది కదా, దానికి ఒక చిన్న ఏదో మాంసం ముక్కనో ఏదో పెడతాడు దానిపైన. అంటే ఆ నీటిలో దొరికే ఆహారం ఏదో తిని హాయిగా ఉండకుండా ఇది తినాలను ఆ చేపను చూసి నేర్చుకోవాలి. ఇంకా పింగళ గురించి మనం మొన్న భాగవతంలో కూడా నేర్చుకున్నాం. పింగళ గురించి, పింగళ అనే వేశ్య గురించి ఏమి అంటే ఆమె మిథిలా నగరంలో ఉండే వాసిని అనమాట. అలంకరించుకొని వీధి గుమ్మం దగ్గర నేర్చుకుని వీటిల కోసం చూస్తూ ఉండేదట. ధనాసక్తి ఇంకా గొప్ప ధనవంతుడైన వాడు కావాలని వచ్చిన వాళ్ళందరినీ తిరస్కరించి పంపించేస్తుంది. అంటే పెద్ద మొత్తంలో డబ్బులు అడిగి. అర్ధరాత్రి దాటినా ఎవ్వరు ఆమెకు నచ్చినా ఆమె అడిగినంత ఇచ్చి అట్లాంటి ధనికులు ఎవ్వరు రాలే. అప్పుడు ఆలోచిస్తుంది అనమాట ఆమె నిరాశతో, నేను చేస్తున్న పనేమి, ఈ ధనాశ నాకు అవసరమా, అసలు ఇంత ధనం ఎందుకు నాకు, వీళ్ళంతా కూడా తమ సుఖం కోసం ఇచ్చే ధనంకి విలువ ఏమి అని ఈ విధంగా ఆలోచించేటప్పటికి ఆమెకు వైరాగ్యం వస్తుంది. ఈ సుఖ సంపదలన్నీ తాత్కాలికమే, శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది ఆ సర్వేశ్వరుడే. అతను నా లోపల ఉన్నాడు కదా, అతన్ని నేను ఆరాధించకుండా ఎందుకు నేను ఇట్లా బయట నిలబడి వీళ్ళ చూస్తూ ఉన్నాను, తప్పుడు తప్పు అని పశ్చాత్తాపడుతుంది. ఇప్పటికే పరమాత్మ కాల రూపంలో ఉండి నా వయసులో సగం భాగం కబళించేసినాడు కదా, ఇంకా మిగిలిన జీవితాన్ని నేను చక్కబెట్టుకోవాలి, నా మార్గాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకుని అన్ని త్యజించి ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తుంది. ఆమె జీవితం నుంచి ఏం నేర్చుకున్నాము అంటే ఆశా పరమం దుఃఖం నైరాశ్యం పరం సుఖం అని తెలుసుకున్నాము చెప్తారు. అంటే మనం గమనిస్తే ప్రకృతిలో ప్రతి ఒక్కరూ గురునండి. అంటే గురువు వచ్చి ఏదో శాస్త్రాధ్యయనం చేయిస్తారని కాదు, ఎవరిలో మనం చూస్తే ఒక గొప్ప క్వాలిటీ విభూతి చూసినామంటే అది నేర్చుకోవాల్సింది. అట్లా ఇంకా ఒక పక్షి గురించి చెప్తున్నారు, పురరం అనే ఒక పక్షి గురించి. అదేం చేస్తుంది, కొన్ని మాంసపు ముక్కలు తెచ్చుకొని తన రూట్లో దాచిపెట్టుకుంటుందట. తినేస్తే పోవు కదా, దాచిపెట్టుకుంటుంది. దానికి పాడుకోవడానికి ఇతరహారాన్ని కూర్చుంటుందండి. అట్లే వేరే పక్షులు చూస్తాయి, అది ఏ చెట్టు గూట్లో అయితే దాచుకోయిందో ఇంకా పక్షులు ఆ చెట్టు పైన ఆధారంగా ఆ చెట్టును ఆధారం చేసుకుని ఉన్న వేరే పక్షులు ఎక్కడ ఆహారం దొరకకపోయేటప్పటికీ ఈ కుర్రాన్ని తప్పించి దాని గూట్లో దూరి కొంత దాంతో పోరాడి అంటే పొట్లాడి ఇంకా కొన్ని అది దాచిపెట్టుకున్న మాంసం ఎత్తుకొని పోతాయి. ఎప్పుడైతే ఆ మాంసం వెతుకునే బాధపడింది కానీ నిశ్చింతగా నిద్రపోయిందట. ఎవరు, ఆ కుర్రం. ఏది దొరికితే అది తినేసి ఏది దాచుకోకుండా పరమ శాంతిగా ఉందట. అంటే సంగ్రహించుకోవడము దాచుకోవడము దుఃఖహేతువు అని పరమ సుఖంగా ఎట్లా ఉంది అంతా వెళ్ళిపోయినాక అట్లా ఉంటే సంతోషం ఉంటుంది అంటున్నాను. కానీ మనకు అలా రేపు అనేది ఎలాగా అనేది మనకు అవసరమే, దానికి అర్థకూడదు అని. ఈ రోజు ఏమీ తినకుండా తాగకుండా ఒకరికి ఇవ్వకుండా దాచిపెట్టుకో రేపు ఉంటామో తెలియదు. నువ్వు సుఖపడవు,
చుట్టూ సుఖపెట్టు, నీకు చేతనైన పుణ్య సముపార్జన చెయ్యి, కాస్త దాచిపెట్టు. ఈ పద్ధతిని అవలంబించు. మొత్తం దాచిపెట్టాను అనుకో, అది వాళ్ళకు దక్కుతుందో లేదో తెలియదు కదా. నీవు ఈరోజు చేయి, ఏం వచ్చో నీ జీవితంలో అవన్నీ చేయి. మొత్తంగా దాచిపెట్టుకున్నావు అనుకో, వేస్ట్ అయిపోతుంది. ధనాది రక్షణ కోసం ఇతరులపై ఆశించకుండా ఉండేటట్లు చూసుకోవాలి. మొదటి ఇక్కడ ఏమేమి చెప్తే ఏ గురించి చెప్పుకున్నారు, మగ గురించి గురించి చెప్పుకున్నారు, లేడీ గురించి చెప్తూ ఉన్నారు, చేప గురించి చెప్తున్నారు, పింగళ అనే వేష గురించి చెప్తూ ఉన్నారు, కుర్రరి అనే ఒక పక్షి గురించి చెప్తున్నారు. ఇన్నిటి గురించి ఇక్కడ వచ్చింది. ఇక్కడట గ్రామ్య గీతేహి అని చెప్తారు చూడండి. గ్రామ్య గీతేహి అని అంటే లౌకిక సంగీతము అని అనుకోండి దాన్ని. దీనికి ఒక వృత్తాంతం ఏం చెప్తారు అంటే, తాన్సేన్ అనే ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు అక్బర్ బాదుషా గారు. ఎప్పుడు ఆయన తీసుకొని వెళ్ళేవాడటండి. అక్బర్ ఆయన తీసుకొని వెళ్ళేవాడట. అలా వెళ్తుంటే ఒక దగ్గర ఒక భిక్షగాడు పాట పాడుకుంటూ ఉన్నాడట. ధనలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఆయన చాలా ఎంత బాగా పాడుతున్నాడంటే, ఆ భిక్షగాడు లీనమైపోయి పాడుతున్నాడంట. పాటలో రామ కీర్తన పాడుతూ ఉన్నాడటండి. చాలా బాగా పాడుతున్నాడంట. భజోరే మన్ రామ్ భజోరే మన్ రామన్ అని చాలా బాగా. అట్లాగే దూరంగా నిలబడి విన్నారు వీళ్ళు. ఆ అక్బర్కు చాలా నచ్చిందట ఆయన కీర్తన. అప్పుడు చెప్తూ ఉన్నాడట, మీరు కచేరీ చేస్తారు కదా, మీరు చేసే కచేరీ కన్నా ఈ బిచ్చగాడు పాడే పాట నాకు చాలా బాగుంది, ఎందుకని ఇట్లా అనిపిస్తుంది అని అడిగినట్ట తాన్సేన్. అప్పుడు తాన్సేన్ చెప్పిన మాట మనకి గ్రామ్య గీతేహి అని ఎక్కడ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఏదో ఒక వృత్తాంతము కనెక్షన్ ఉంటే మన మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. దానికోసం చెప్తున్నాయి. తాన్సేన్ చెప్తాడట, నేను మీకోసం పాడుతున్నా, అంటే మిమ్మల్ని తృప్తిపరచాలి, మిమ్మల్ని సంతోష పెట్టాలని నా కచేరీ నా పాట అంతా. కానీ వీడు పరమాత్మ కోసం పాడుతూ ఉన్నాడు, ఆర్తితో పాడుతూ ఉన్నాడు, కాబట్టి దానిలో అంత మధురిమ ఉంది అని చెప్తున్నాడు. ఆ భిక్షను పాడే పాటలు ఎందుకు ఉంది అంత బాగా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎవరిని తృప్తిపరచాలని పాడుతున్నాడు, పరమాత్మను తృప్తిపరచాలని ఆర్తితో ఆయన కోసం పాడుతున్నాడు, కాబట్టి అంత బాగుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గ్రామ్య గీతాలు అని వచ్చింది కదా, దానికోసం లేడీ పరిగెత్తుకుని వెళ్ళింది అని. ఇంకా చాలా చోట్ల గ్రామ్య గీతైహి అనే పదం వస్తుంది. అక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆబధ్యాసం తరుణ్యా గజ ఇవ వశయా నార్జయం ధనౌగం హర్తాన్యస్తం హిమాధ్వి హర ఇవం గన్మోహం గ్రామ్య గీతైహి నాత్యా సజ్జేయ భోజ్యే జష ఇవ బడిషే పింగళవన్నిరాశః సుప్యాం భర్తవ్య యోగాత్ కుర ఇవ విభో సామిషోన్యైర్నహన్యై. అన్యైహి అంటే ఇతరుల చేత, నా హన్యై నశింపను అని. ఇంకా జష ఇవ అంటే చేపలాగా, భోజ్య అంటే రుచికరమైన భోజనానికి కోరుకుని అది పడిన కష్టం అన్నమాట. ఇంకా నా ఆర్జయేయం అంటే సంపాదించను, మా బధ్యాసం అంటే చిక్కుపడను అని. మాధ్వి హర ఇవ అంటే తేనె పట్టు పుడుచుకునే వాడిలాగా. మాముహం అంటే తుచ్చ సంగీత. ఏమండి 5వ శ్లోకంలో శిఖిని శలభ శిఖిని అని అది నెమలి గురించి అవునండి చెప్పలేదు మేము దాని గురించి. అంటే శిఖిని శలభవత్ అంటే అది నెమలి లాగా, అంటే అగ్ని కాంతులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి శిఖిని అని చెప్తున్నారు. అక్కడ నెమలి లాగా అంటే ఆ అగ్ని ఎలా ఉంది అంటే రంగురంగులుగా ఇట్లా వస్తూ ఉంటే దాన్ని చూసి మిడతలాగా వెళ్ళి ఎట్లా అయితే
మాడి మసైపోతుందో అలాగా అనే కాంటెక్స్ట్. వాడిలాగా అని. నా హన్యై అంటే నశించను అని. సుప్యాం అంటే సుఖాన్ని, సుప్యాం అంటే సుఖాన్ని పొందుతాను. కుర్రరా అనేది ఒక పక్షి. నెక్స్ట్ వర్తేయ త్యక్తమానః సుఖమతి శిశువన్ నిస్సహాయశ్చరేయం కన్యాయా ఏకశేషో వలయ ఇవ విభో వర్జిత అన్యోన్యఘోషః త్వచ్చిత్తో నవబుద్ధ్యై పరమిషు కృతి వక్ష్మా బృథాయాన ఘోషం గేహేష్వన్య ప్రణీతేషు అహిరివ నివసాన్యుందురోర్మందిరేషు. ఇక్కడ ఒక కన్య గురించి చెప్తూ ఉన్నాడు. కన్య అంటే కన్యార్థి అయి ఎవరో వస్తారు ఇంటికి. అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు లేరు, ఆ అమ్మాయి ఒక్కతే ఉందన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వచ్చిన అతిథులకు ఏదైనా చేసి పెట్టాలనుకుంటుంది. చూస్తే సిద్ధంగా ఉండదన్నమాట బియ్యం. దాంతో కొంచెం ధాన్యాన్ని దంపవలసి వస్తుంది. కాకపోతే ఆ పరిస్థితి వచ్చిన అతిథులకు తెలియకూడదు అనుకుంటుంది ఆ పిల్ల. అంటే ఇప్పుడే ధాన్యాన్ని దంపి వంట వండుతున్నారనే విషయం వాళ్ళకు తెలిస్తే బాగుండదు అని అనుకుని పెరట్లోకి వెళ్ళి ఆ ధాన్యం చేస్తూ ఉంటుంది అనమాట. చేతులకు వేసుకున్న గాజులు గలగల శబ్దం వస్తూ ఉంటాయి. చిన్నగా గాజులు తీసేసి రెండు గాజులు పెట్టుకుంటుంది. మళ్ళీ దంపుతూ ఉంటే ఆ 2 గాజులు ఉన్నా కూడా సౌండ్ చేస్తూ ఉంటాయి. ఆఖరికి వాటిని తీసేసి ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజు పెట్టుకుని తన పని చేస్తుంది. ఆ కన్య నుంచి తెలుసుకునేది ఏమి అంటే, ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి, అక్కడ ధ్యానం కుదరదు. 2 ఉన్నారనుకోండి, మాట్లాడుకుంటారు, ఏకాగ్రత కుదరదు. కాబట్టి ధ్యాన సిద్ధికి, ఏకాంతమైన ధ్యాన సిద్ధికి ఏకైక మార్గం ఏమి అంటే ఒక్కరే ఉంటేనే ధ్యానం ఏకాంతంగా ఉంటే బాగా కుదురుతుంది అని దీని నుంచి తెలుసుకున్నాను అని చెప్తున్నాను. జ్ఞాని అయిన వాడు సాధన కావాలంటే ఒక్కడే ఉండాలి. ఇంకొకడు వచ్చినాడంటే కాన్వర్జేషన్ పెరుగుతుంది అనమాట. అది అక్కడ నేర్చుకో. తర్వాత ఈ బీద కన్య నుంచి ఒక చేతిలో ఒక గాజున్న కన్య నుంచి ఈ రకంగా తెలుసు. ఇంకొకడు బాణాలు తయారు చేస్తూ ఉంటాడు. బాణాలు తయారు చేసి వాడు ఎట్లా ఉంటాడు అంటే దాని యొక్క షార్ప్నెస్ స్టార్టింగ్ దగ్గర ఉంటుంది కదా, అది తయారు చేసేటప్పుడు దానిలో పూర్తిగా లీనమై ఉంటాడండి వాడు. ఎంత లీనమవుతాడు అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఒక రాజు చెప్తాడట, ఫలానా రోజు మనం ఉత్సవంగా వెళ్దాము అని మంత్రికి. సరే అలాగే అని చెప్తాడు మంత్రి. కానీ అనుకోకుండా ఆ సమయానికి మంత్రి రాలేకపోతాడు. రాజుని తీసుకుని ఇంకా ఆయన వెంట ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోతారు ఊరేగింపుగా. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి మంత్రి వస్తారు. వస్తే ఆయనకు కనిపించదు ఊరేగింపు. ఇదే దారి వెళ్ళి ఉంటారని వస్తూ ఈ బాణాలు తయారు చేసే అతన్ని అడుగుతాడనమాట. ఎవరు? ఆ మంత్రి. రాజుగారి ఊరేగింపు ఈ 4 కూడళ్లలో ఎటువైపు వెళ్ళింది అని అడుగుతాడనమాట. అతను చెప్తాడు, ఊరేగింపు జరిగిందా ఇక్కడ, వెళ్ళిందా అని అడుగుతాడు అనమాట. ఎవరు? ఆ బాణాలు తయారు చేసి. అంటే వాడు అంత కాన్సన్ట్రేషన్ తో దానిలోనే ఉంటాడనమాట. తయారు చేసుకుంటూ ఉంటాడు. వాడు ఎంత దానిలో మునిగిపోయినాడు అంటే, మహారాజు ఊరేగింపు వెళ్ళిందంటే ఎంతో
సందడిగా వెళ్తుంది, అది కూడా వాడి మనసుకి పోదన్నమాట. అట్లా ఉండాలి అంటే నిరంతరము అభ్యాసము వైరాగ్యాలతో మనసును అట్లా భగవంతుడి వైపు ఏకాగ్రత చెయ్యాలి అనేది నేర్చుకున్నాను. ఇంకా స్వచ్చిత్తో నావబుద్ధై పరమిషు పృథివక్ష్మామృతాయానుఘోషం గేహేష్వన్య ప్రణీతేషు అహిరివ నివసాన్యందురోర్మందిరేషు. ఇంకేం చెప్తున్నారు అంటే చిన్నపిల్లలు ఎట్లా ఉంటారంటే వాళ్ళకు మానాపమానంలు ఏమీ ఉండవు, ఎవరేమన్నా ఏది పట్టించుకోరు, అంటే సుఖంగా ఉంటారన్నమాట. ఆ చిన్న పిల్లల నుంచి నేర్చుకున్నది ఏమి అంటే ఎట్లా సంతోషంగా ఉండాలి, ఇవన్నీ ఏవి పట్టించుకోకపోతే మనసు హాయిగా, అంటే మాయా మర్మం తెలియని వాడై ఆనందంగా నవ్వుకుంటూ ఆడుకునే పసిబిడ్డ ఆదర్శప్రాయుడు అని చెప్తారు. ఒక బోయవాడి గురించి అయిపోయింది, కన్య గురించి అయిపోయింది, తర్వాత పసిబిడ్డ గురించి అయిపోయింది. ఇంకా ఒక పాము ఏం చేస్తుందంటే తన కోసం ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోదటండి. వేరే జీవులు చేసిన పుట్టలలో రంధ్రాలలో తలదాచుకుంది. అంటే అది ఏమి దానికోసం ఒక పుట్ట తయారు చేసుకోదనమాట. మనం పాము పుట్ట అంటాం కదా, అట్లా కాదు. అది వేరే జీవులు తయారు చేసిన పుట్టలలో రంధ్రాలలో తలదాచుకుంటుంది. అక్కడ ఉంటుందని తెలిసి మిగిలిన జనాలకు వచ్చి దూరంగా ఉంటారు వాటికి. ఆ జన సంచారాన్ని అట్లా వదిలిపెట్టి ఏకాంతంగా సంచరిస్తూ ఉంటుంది. దీని నుంచి ఏం తెలుసుకుండేది అంటే జన సమ్మర్దం ఉన్న చోట ఉండకూడదు. ఇంకా ఇల్లు అనేది ఏర్పాటు చేసుకున్నాక ఇంకా చాలా దాని గురించి ఏదో ఒక తాపత్రయం అన్నమాట. ఇంటి గురించి మనం అద్దె ఇంట్లో ఉండడానికి సొంత ఇంట్లో ఉండడానికి చాలా తేడా ఉంటుంది. వాటి గురించి ఏదో చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఒక కష్టం స్టార్ట్ అవుతుంది, సుఖము ఉంది లేదనను, కష్టం కూడా స్టార్ట్ అవుతుంది. అదొక రిపేర్ ఇదొక రిపేర్, ఇంకేమి జరిగినా దానికి మనకే ఏదైనా అయిపోయిందేమో అని బాధపడుతూ వెంటనే అటెండ్ అయిపోతూ ఉంటాం. గృహారంభోతి దుఃఖాయ అంటారు. అంటే ఇంకా అక్కడ నుంచి మొదలు అనమాట. ఇవన్నీ కూడా సర్పం నుంచి తెలుసుకుంటాం. అన్య ప్రణీతేషు అంటే ఇతరులు నిర్మించుకున్న, గేహేషు అంటే ఇండ్లలో, నివసిస్తుంది. అది మమకార భావన లేకుండా నివసిస్తుంది. మందిరేషు ఉందురోర్ మందిరేషు అంటే ఎలుక కన్నాలలో, అహిరివ అంటే పాములాగా, అన్య ప్రణీతేషు అంటే ఇతరులు నిర్మించుకున్న, గేహేషు అంటే ఇండ్లలో, క్ష్మాభృత్ అంటే రాజు యొక్క, క్ష్మాభృత్ అంటే రాజు యొక్క, ఆయాన ఘోషం అంటే ఆయన ఊరేగింపు వెళ్తోంది అంటే చాలా సౌండ్స్ అన్ని వస్తూ ఉంటాయి, భేరీ శబ్దాలు అవన్నీ, అంతా కూడా వాడికి వినిపించదన్నమాట. ఆ బాణాలు తయారు చేసే బాణకారుడికి అలాంటి కాన్సన్ట్రేషన్ ఉండాలని వాడి నుంచి నేర్చుకున్నాను చెప్తాడు. వర్తేయత్యక్తమానః సుఖమతి శిశువన్ నిస్సహాయశ్చరేయం కన్యాయా ఏకశేషో వలయ ఇవ విభో వర్జిత అన్యోన్య ఘోషః త్వచ్చిత్తో నవబుద్ధ్యై పరమిషు కృదివక్ష్మాభృతాయాన ఘోషం గేహేష్వన్య ప్రణీతేషు అహిరివ నివసాన్యుందురోర్మందిరేషు. నెక్స్ట్ విశేషాత్. ఓకే, ఇప్పుడు సాలీడు గురించి చెప్తున్నారు. సాలీడు మనం ఎక్కడ చూస్తూ ఉంటాం. అది ఎట్లా చేస్తుంది అంటే తన దేహం నుంచే వస్తుంది జిగురు పదార్థం. దాన్ని బయటికి తీసి దాన్ని సన్న దారాలుగా చేసి ఆ దారాలనంతా అట్లా చేసుకుని ఒక గూడు కట్టుకుంటాడు. పరమేశ్వరుడు ఏం చేస్తాడు అంటే తనలో నుంచే విశ్వాన్ని వెలికి తీస్తాడు.
మళ్ళా కొంతకాలానికి దాన్ని తనలోకి ఉపసంహరించుకుంటాడు. ఈ సాలిడ్ ఏం చేస్తుంది అంటే దానిలోనే వెళ్ళిపోయి, అంటే తాను కట్టుకున్న గూడులోనే తను ప్రాణాలు వదిలేస్తుందని. నిమిత్త ఉపాదాన కారణాలన్నీ కూడా పరమేశ్వరుడే అని. ఇది సాలీడు గురించి. తర్వాత తుమ్మెద గురించి. తుమ్మెద కూడా గురువే అని. ఎట్లా అంటే ఎప్పుడు నిన్నే ధ్యానించడం వల్ల నీ స్వరూప్యాన్ని పొందవచ్చు అని తుమ్మెద నుంచి నేర్చుకున్నాను. ఎట్లా నేర్చుకుంటారు తుమ్మెద నుంచి? అది ఏం చేస్తుందంటే గోడ మీద ఒక మట్టి గూడు కడుతుంది. ఇక్కడ కందిరీగా అని తీసుకోండి, దాన్ని ఒక గూడు కడుతుంది. కందిరీగా గోడ మీద మట్టి గూడు కట్టి దానిలో ఒక చిన్న పురుగును పెడుతుంది. పురుగును పెట్టి రోజు తన ఇట్లా ఉంటాయి కదా షార్ప్ గా ముళ్ళులాగా, ఆ మొన్నతో దాన్ని కుడుతూ ఉంటుంది. కుడుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ జంకారం చేయడం వల్ల ఆ గూడులో ఉన్న పురుగుకి భయం వేస్తూ ఉంటుంది. ఇంకా అయిపోతుంది, నేను చచ్చిపోతానేమో అని భయం వేస్తూ ఉంటుంది. అది భయం చేత ఏమైపోతుందంటే విని 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 ఆ పురుగే కందిరీగగా అయిపోతుంది. అంటే భ్రమర కీటక న్యాయము. విని 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 భయంతో అదే కందిరీగగా మారిపోతుంది. అంటే ప్రేమ వల్ల కానీ, ద్వేషం వల్ల కానీ, భయం వల్ల కానీ ఎల్లప్పుడూ భగవంతుని స్మరిస్తూ ఉంటే ఆ భగవంతుని సారూప్యం పొందవచ్చని నేను తెలుసుకున్నాను చెప్తాను. ఇంకా ఈ శరీరం ఎట్లాంటిది అంటే బతికి ఉన్నప్పుడు మల రూపం, చనిపోయిన తర్వాత భస్మ రూపంతో ఉంటుంది. ఈ శరీరము గొప్ప గురువు అని నాకు అర్థమైంది అని చెప్తాను. విడ్ భస్మాత్మ అంటే విడ్ అంటే బతికి ఉన్నప్పుడు మల రూపంలో, భస్మాత్మ అంటే చనిపోయిన తర్వాత భస్మ రూపంలో ఉండే ఈ శరీరము గురువరహ అంటే గొప్ప గురువు అని తెలుసుకున్నాను. ఎట్లా తెలుసుకున్నాను అంటే ఈ అనేక రోగాలతో బాధపడేటప్పుడు ఈ శరీరం గురించి ఎక్కువ ఆలోచించినాను. అప్పుడు నాకు దీని గురించి తెలిసి జ్ఞాన వైరాగ్యాలు కలిగినాయి అని చెప్తుంది. ఇంకొకసారి త్వయ్యేవత్వత్కృతం త్వం క్షపయసి జగదిత్యూర్ణనాభాత్ ప్రతీయాం. ప్రతీయాం అంటే తెలుసుకున్నాను. ఊర్ణనాభాత్ అంటే సాలీడు అని. ఊర్ణనాభాత్ అంటే సాలీడు. తర్వాత పేషకారాత్ అంటే తుమ్మెద అండి. శిక్షయే అంటే నేర్చుకోవడం. విడ్ భస్మాత్మ అంటే విడ్ అంటే బతికి ఉన్నప్పుడు మల రూపంలో, భస్మాత్మ అంటే చనిపోయిన తర్వాత భస్మ రూపంలో ఉన్న దేహ ఈ శరీరము పెద్ద గురువు, గొప్ప గురువు. ఎలా తెలిసింది ఇది? చాలా కష్టపడినాను. బహురుజా పీడిత, ఎన్నో రోగాలతో బాధపడుతున్న ఈ శరీరాన్ని సంచింత్యమాన బాగా గమనిస్తూ ఉన్నా, ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ విషయాలు అర్థమైనాయి. అంటే వివేకము, విరక్తి ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి ఈ శరీరం. త్వయ్యేవత్వత్కృతం త్వం క్షపయసి జగదిత్యూర్ణనాభాత్ ప్రతీయాం త్వచ్చింతా త్వత్స్వరూపం కురుత ఇతి దృఢం శిక్షయే పేషకారాత్ విడ్భస్మాత్మా చ దేహో భవతి గురువరో యో వివేకం విరక్తిం ధత్తే సంచింత్యమానో మమతు బహురుజా పీడితోయం విశేషాత్. ఒక్క నిమిషం ఎట్లా పెట్టాలి. నా శరీరం నుంచి కూడా కొన్ని పాఠాలు తెలుసుకున్నాను అని చెప్తున్నారు. ఏమవి? నాది అనుకుంటే ఈ శరీరం ఎట్లా ఉంటుంది అంటే అగ్నికి ఆహుతైపోతుంది, లేదా వేరే జీవాలకు ఆహారం అయింది. ఈ సృష్టికర్త ఏం చేస్తాడు? ఎన్నో జీవరాశుల్ని సృష్టించి ఆయనకు తృప్తి కానప్పుడు ఈ మానవ జాతిని సృష్టించి చాలా సంతోషపడ్డాడు అని చెప్పుకున్నాం. ఎందుకు అంటే జ్ఞాన సముపార్జన చేయడానికి, తనను గురించి తెలుసుకోవడానికి వాళ్ళకు ఆ మానవ జాతికి మనుషులందరికీ బుద్ధి ఇచ్చినాడు. కానీ కొంతమంది మాత్రమే ఆ బుద్ధిని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా మంది అధిక సంఖ్యాకులు ఏం చేస్తున్నారు అంటే శరీరానికి, ఇంద్రియానికి, మనస్సుకు సంబంధించిన వ్యక్తుల గురించి, వస్తువుల గురించి, విషయాల గురించి ఎంతో గొప్పదైన ఈ మానవ జన్మను దుర్వినియోగం చేసేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ ఏవి అంటే ఈ వ్యక్తులతో మనకు అతిగా అటాచ్మెంట్,
అతి సంఘం అంటే ఉండాలి ఇక్కడే, కానీ వాళ్ళు లేకపోతే ఇంకా కాదు, అది లేకపోతే కాదు, నాకు ఇట్లాగే ఉండాలి, ఇది లేకపోతే కాదు, ఇట్లాంటి మనకు ఎక్కువ వాటి పట్ల, విషయాల పట్ల, వస్తువుల పట్ల, రుచుల పట్ల, మనుషుల పట్ల ఏది అతిగా ఉండకూడదు. ఆ ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే ఇవన్నీ మనము తయారు చేసుకున్న బీజాలటండి. ఎట్లాగా వృక్షాలైతే తమ జీవిత కాలంలో ఎన్నో బీజాలను ఉత్పత్తి చేసి మళ్ళీ ఆ బీజాల వల్లనే మళ్ళీ వృక్షాలై పుడుతూ ఉంటాయి, ఆ బీజాల ద్వారానే తిరిగి వృక్షం పుడుతుంది. అట్లా మనిషి ఏం చేస్తాడు, కర్మ బీజాలను ఉత్పత్తి చేసుకుంటూ మళ్ళీ ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటాడు. అందుచేత ఇంద్రియాలను తృప్తిపరిచే కర్మలను చేయకుండా ఈ శరీరం దేనికోసమైతే ఇవ్వబడిందో అట్లాంటి మంచి కార్యాలు ఈ శరీరం పతనం కాకముందే చేసి ఈ దేహం పట్ల అతి అయిన వ్యామోహం ఉండకూడదు, మంచి పరమాత్మ సాయుధ్యాన్ని పొందాలి, నేను వివేక వైరాగ్యాలు సాధించి ఈ శరీరం కాకముందే ఇది వచ్చిన పర్పస్ నేను చేసుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాను అని చెప్తున్నారండి. ఇక్కడ కొన్ని పదాలకు అర్థం రాసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది చదువుకోవడం. త్యజ అంటే తొలగించు అని, హి అంటే అయ్యో అని, అయ్యో నా దేహ భ్రాంతి, దేని పట్ల మోహం ఉంటుంది కదా, అది తొలగించు అని చెప్తున్నారు. ఈ ప్రేమ వల్లనే, యత్ ప్రేమ హేతోహో అంటే ఈ దేహం పట్ల ప్రేమ వల్లనే ఏం చేస్తాము మనము, నా భార్య, నా భర్త, నా బిడ్డ ఇట్లాంటివన్నీ ఎక్కువ అతి మమకారాలు పెంచుకుంటాం. కళత్రాదిషు అంటే భార్య మొదలైన వారి పట్ల వివశులయ్యి అదే లోకంలో పడిపోయి నీ పాద పద్మాలను మర్చిపోతున్నాం. ఈ శరీరము అన్ని జంతువుల్లోకి ఏమంటారు, అన్ని జంతువులలోనూ కేవలము అగ్నికి లేక కుక్కల వశమైతుంది. అట్లాంటి శరీరం ఇది, అది గుర్తుండదు, నిన్ను మర్చిపోయి పిల్లల ముద్దు మాటలు వింటూ, భార్యను చూస్తూ, స్నేహితులతో గడుపుతూ అట్లా టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాను అని చెప్తున్నాడు. సాంప్రతంచ అంటే ప్రస్తుత జీవన సమయంలో, అవశం అంటే కంట్రోల్లో లేని, అక్షికర్ణ త్వక్ జిహ్వ ఆద్య, అక్షికర్ణ త్వక్ జిహ్వ ఆద్య అంటే ఇంద్రియాలండి. అక్షి అంటే కన్ను, కర్ణ అంటే చెవి, త్వక్ జిహ్వ ఆద్య చర్మము, నాలుక మొదలైనవి. త్వగ్జిహ్వాద్య చాక్షికర్ణ త్వగ్జిహ్వాద్య అంటే కన్ను, చెవి, చర్మము, నాలుక మొదలైనవి. ఇవన్నీ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అటు ఇటు వికర్షంతి లాగుతూ ఉన్నాయి. ఎవరు కూడా నీ పాదార విందముల వైపు నన్ను చేర్చే గురువు నాకు దొరకట్లేదే, అయ్యో నాకు మంచి గురువు దొరికితే బాగుండు, ఈ ఇంద్రియాలు నన్ను లాగుతున్నాయి అటు ఇటు, ఎవరు కూడా నీ పాదార విందాల వైపు నన్ను చేర్చేవారు కనిపించటలేదు, అంటే మంచి ఆచార్యుడు నాకు దొరకలేదు గురువు, అట్లాంటి గురువు నాకు దొరికితే బాగుండు అని చెప్తున్నారండి. త్వత్ పదాబ్జే హి మే దేహమోహం త్యజ పవన పురాధీశ యత్ ప్రేమ హేతోః గేహే విత్తే కళత్రాదిషు చ వివశితాస్త్వత్పదం విస్మరంతి సోయం వన్హేషునో వా పరమిహ పరతః సాంప్రతం చాక్షికర్ణ త్వగ్జిహ్వాద్యా వికర్షంత్య వశమత ఇతః కోపి న త్వత్పదాబ్జే. పరతః సాంప్రతం, ఓకే. పరతః సాంప్రతం అంటే యత్ ప్రేమ హేతోః గేహే విత్తే కళత్రాదిషు చ వివసితాస్త్వత్పదం విస్మరంతి సోయం వన్హేషునో వా పరమిహ పరతః సాంప్రతం చాక్షికరణ అంటే సాంప్రతం అంటే ప్రజెంట్ డే అని అనుకో. ఇప్పుడు సాంప్రతం అంటే ఇప్పుడు నేను నడుస్తున్న కాలంలో ఎట్లా ఉంది నా పరిస్థితి అంటే ఇంద్రియాలన్నీ అది చూడమంటుంది, ఇది చాలా బాగుంది, ఆ సినిమా చూడమంటుంది, అక్కడెక్కడికో వెళ్ళమంటుంది, అంటే అన్ని మంచి మ్యూజిక్ బాగుంది వినమని చెవి చెప్తుంది, ఇంకెక్కడికో వెళ్ళమని కన్ను చెప్తుంది, అక్కడెక్కడో ఏదో మంచి ఆహారం బయట ఏదో చేస్తున్నారు, మంచి వాసనలు వస్తున్నాయి అని ముక్కు చెప్తుంది, తినమని నోరు లాగుతుంది, అట్లా అన్నమాట. చాక్షికరణ అని సాంప్రతం అంటే
ప్రెసెంట్ డే అని అనుకోండి, ఇప్పుడు అని. మేడం 1:1 1:1 అంటే 1 అంటే అగ్ని అండి. అది అంటే మన శరీరం ఏమైపోతుంది, అగ్నికి ఆహుతి అయిపోతుంది, లేకపోతే ఏవైనా జీవులు తినేస్తాయి అన్నమాట. అంటే కుక్కల పాలు అంటారు కదా, అది శున అంటే కుక్కల వశమైతుంది లేక అగ్నిపరమైతుంది. ఈ శరీరం యొక్క అల్టిమేట్ ఏం లాస్ట్ కు అంటే కనిపించే శరీరం, లోపల ఆత్మ గురించి కాదు. ఇది రెండు కారణాలే, ఏదర్ అగ్ని కన్నా వెళ్ళిపోతుంది, లేదా ఏమి అంత్యేష్టి జరగకపోతే ఏదో తినేస్తుంది జీవి, అంతే దీని పని. అది నాకు ఇప్పుడు అర్థమైంది అని. 1 అంటే అగ్ని. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ పరమాత్మతో ఈ దేహమోహము ఇప్పట్లో ఒకవేళ పోదు అనుకుంటే, అంటే నివారింపరానిది అయితే ఏం చేస్తావంటే, ఈ జన్మలో నాకు ఈ రోగాలన్నీ పోగొట్టేసి, అంటే అశేష రోగాలను పోగొట్టి నీ పాదకమలాల యందు నాకు అశేషమైన భక్తిని కలిగించు, దృఢ భక్తిని కలిగించు అని చెప్తున్నారు. ఎందుకు అట్లా అడుగుతున్నానంటే అనేది కూడా భట్టాద్రి చెప్తున్నారు. మనిషి జన్మే దుర్లభము, అది దొరికింది, అందులో మళ్ళీ విప్ర జన్మ దొరికింది. అంటే ఎంతో కష్టంతో దొరికిన అపురూపమైన ఈ బ్రాహ్మణ శరీరాన్ని క్షుద్రమైన విషయానందాల వైపు పోనించకు, నన్ను రక్షించు అని చెప్తూ ఉన్నారండి. అంటే విషయాల పట్ల నా మనస్సు లాగుతోంది, దాని వైపు పోనించద్దు, నా జన్మ వేస్ట్ అయ్యే అట్లాంటి పరిస్థితి. ఒకవేళ దేహ మోహము పోలేదనుకో, ఈ జన్మలో నాకు అంతటి యోగ్యత లేదనుకో, అప్పుడు ఏం చేస్తావంటే కనీసం నీ పాదాల పట్ల నాకు మంచి భక్తి కలిగేటట్టయినా చెయ్యి. తవ పద పంకేరుహే పంకజాక్ష, మంచి దృఢమైన భక్తి కలిగేటట్టు చెయ్యి అని వేడుకుంటున్నారండి. హా మామాక్షిప అంటే అయ్యో ఎంత పని అయిపోతుంది, బాధపడుతున్నాడు. అంటే క్షుద్రమైన విషయానందాలలో నన్ను పడవేయకు, నా మనసును అటువైపు పోనించకు అని చెప్తూ ఉన్నాడండి. ముక్తిప్రదమైన ఇమం విప్రదేహం, ఈ నా బ్రాహ్మణ శరీరాన్ని అయ్యో క్షుద్రమైన విషయాల వైపు పడవేయకు, విసిరివేయకు, పడవేయకు అని చెప్తున్నారు. నిశ్శేష రోగాన్ని, నా యొక్క ఈ వాత రోగం అంతా ఉంది కదా, ఇవన్నీ కూడా ఒకవేళ ఇప్పుడు హరింపవు అని అనుకుంటే నాకు కనీసం నీ పాదకమలాల యందు గొప్ప భక్తిని కలిగించు అని చెప్తున్నారు. దుర్వారో దేహమోహో యది పునరధునా తర్హి నిశేష రోగాన్ కృత్వా భక్తిం ద్రడిష్టాం కురు తవ పద పంకేరుహే పంకజాక్ష. నూనం నానా భవాంతే సమధిగతమిమం ముక్తిదం విప్రదేహం క్షుద్రే హంత మామా క్షిప విషయ రసే పాహి మాం మారుతేష.